హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఇవాళ మన వీడియోలో ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ని దానిపైన మగ్గం వర్క్ ఎలా డిజైన్ చేయాలని చూసేయండి. ఇది బోట్ నెక్ బ్లౌజు. మన ఛానల్లో ఆల్రెడీ ఇది స్టిచ్ చేసిన వీడియో కూడా ఉందండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడని వాళ్ళైతే చూడండి. ఇక దీనికి పఫ్ స్లీవ్స్ పెట్టాను. ఇక బ్యాక్ సైడ్ ఇలా ఏమంటారు డైమండ్ షేప్లో మోడల్ ఇచ్చాను. ఇలా పైన హాఫ్ డైమండ్ పెట్టాను. ఇక దీనికి ఇవి హ్యాంగింగ్ బీడ్స్ ఎలా స్టిచ్ చేస్తాను అనేసి చూసేయండి. ఈ ట్రయాంగిల్ షేప్ ఉన్నాయి కదా పైన, దీనికి ఇలా ఫస్ట్ నీడిల్ ఎక్కించి దానికి ఈ కాపర్ కలర్ బీడ్స్ యూస్ చేశానండి. గోల్డ్ కాదు, ఇది కాపర్. దాన్ని ఎక్కించి తర్వాత దాని కింద ఈ హ్యాంగింగ్ బీడ్ వేసాను. అలా వేస్తే కొంచెం హ్యాంగింగ్ లాగా ఫుల్ అనిపించట్లేదు, అందుకని కింద కట్ చేసి ఇలా 3 పల్స్ ఎక్కించేసాను. చూడండి, దగ్గరికి చూస్తే అర్థమవుతుంది. ఇలా మధ్యలో లక్ష్మీ కాయిన్ వర్క్ పెట్టానండి. అవి స్టిచ్ చేశాను, అప్పుడే మనకి సేఫ్గా ఉంటాయి. ఇక ఉగాదికి తీసుకున్న శారీ అండి, ఇది ఉప్పాడ శారీ. ఈ ఉప్పాడ శారీ బ్లూ కలరు, దీనికి ఇలా ఇచ్చారు, సిమెంట్ కలరు వచ్చింది. పళ్ళులో ఇలా లీఫ్ డిజైన్ వచ్చిందండి. ఇక ఈ శారీకి నేను ఆల్రెడీ స్టిచ్ చేసిన బ్లౌజ్ని మ్యాచ్ చేశాను. దీనికి ఇచ్చిన బ్లౌజ్ ఇదండి. మనం ఎంత ప్యూర్ పట్టైనా బ్లౌజ్ స్టిచ్ చేస్తే అది అంత ఉండదండి ఎక్కువ రోజులు, అందుకనేసి యాక్చువల్గా సపరేట్ పట్టు క్లాత్ తీసుకొని స్టిచ్ చేస్తాను. ఇక శారీ ఏమో చాలా బాగుంది, చాలా లైట్ వెయిట్. దీన్ని చూడండి, 2 సేమ్ కలరే ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయిపోయినాయి. డిజైనర్ శారీ లాగా బాగా ఇలా సెట్ అయిపోయిందండి ఓవరాల్గా. ఇప్పుడు పాత వీడియో అండి ఇది, నాకు వీడియోస్ పెట్టేదానికి టైం కుదరక పెట్టట్లేదు. ఇక హ్యాంగింగ్స్ ఇలా పెట్టాను. దీనికి కొన్నాను, యాక్చువల్గా పెట్టలేదు. సేమ్ కలర్ హ్యాంగింగ్స్, బీడ్స్ హ్యాంగింగ్స్ విత్ స్టోన్ ఉంది, స్టోన్ లేస్, వైట్ స్టోన్ లేస్. ఇలా మామూలు దీనికి ఇంకొక బ్లౌజ్, దాంట్లో వచ్చిన బ్లౌజ్ కుట్టి దానికి హ్యాంగింగ్స్ పెడదామని ఐడియా వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.